चिड़ी तू कहाँ का है बेटा? I am your brother. I am your brother. ఎవరున్న వాడికి నువ్వు ఎందుకంటే అంత రెస్పెక్ట్ నీకు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాకనయా అదనయా నీ లేబుల్ అది నాకేం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మామ చూశాను. ఇప్పుడు దాకా అయితే నన్ను గేమ్లో అయితే ఎవరు బ్రదర్ అని పిలవలేదు మామ. ఫస్ట్ టైం అయితే ఈ బ్రో అయితే పిలిచాడు. మీకు తెలుసు కదా, నేను కార్తిక్ ఎఫ్ఎఫ్ని ఫ్రీ ఫైర్ డౌన్ చేసాం. మనమైతే ఇప్పుడు 9 బండ్లతో మన సబ్స్క్రైబర్ ఇచ్చిన ఛాలెంజ్ని అయితే పూర్తి చేస్తున్నాం. रुको जरा सबर करो. మన సబ్స్క్రైబర్ అయితే మనకి ఛాలెంజ్ అయితే టీమ్ లో లాస్ట్ టీమేట్స్ని అయితే కొట్టి వాళ్ళకైతే లాల్ అమౌంట్ అయితే మేము ఉన్నాడు మామ. దానికైతే తుంతుం బండ్లతో పోయి ఉన్నాడు. మంచి తుంతుం బండ్లు వేసుకొని వచ్చాను. దాంట్లో అయితే మన బ్రదర్ అయితే ఇలా అంటున్నాడు బ్రదర్ అని. బ్రో ఇది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు. ఎవరున్న వాడికి నువ్వు ఈ భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నేరా. బ్రో అయితే ఇలా మాట్లాడుతున్నాడు మామ. నేనైతే ఈ స్క్రీన్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మన ఫోన్ అయితే లాగ్ అవుతుంది, అందుకనే చేయలేదు. చెప్పాను మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది క్రియేటర్ అని. బ్రో అయితే సపోర్ట్ ఇస్తాను అన్నాడు, కానీ తెలుగే రాదు బ్రోకి. ఇక్కడ వస్తే బ్రోని కూడా చంపాడు. బ్రోకి 20 ఇచ్చాం. మన వాళ్ళకి అయితే ప్లేయర్స్ బాగానే ఉన్నారు. వాళ్ళ టీం ఇస్తారంట. చంపేస్తే ఏం చేస్తామా, ఈ గేమ్లోనే కదా మళ్ళీ 20 ఇస్తాం. ఎందుకంటే మళ్ళీ బతుకుతాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు చంపేది మామ, వాళ్ళ టీంని కూడా లేపేస్తాను నేను. రేపు త్వరగా ఆ సైదులు గడికి చెప్పు, నా నెత్తురు గుడికి ఎక్కువ, నా కత్తికి పట్టిన ఎక్కువ. మంచిగా ఉంటే మంచి గీత దింపేద్దాం అక్కడి నుంచి. యార్ ఫుల్ డ్యామేజ్. బతకూడదు, ఇది కమల్ చాలా బాగుంది. అరే ఈడొక్కడే అనుకుంటే మామ బతుకుంది, ఏం పర్వాలేదు. ఇక మన సబ్స్క్రైబర్ ఇచ్చిన ఛాలెంజ్ ఉంది కదా, ముందైతే మన బ్రోకర్ ఓకే లాలమ్మట వేద్దాం. నేను నా బ్రదర్ కిందకి ఇచ్చాను మామ. బ్రో కూడా అట్లా అనుకున్నాడు. బ్రో అయితే ఫీల్ అవుతున్నాడు అంట. చెప్పలే బ్రో సబ్స్క్రైబర్ ఎట్లా ఛాలెంజ్ ఇచ్చాడని. ఆ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇది 2వ మ్యాచ్. బ్రోకి అయితే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాం, మళ్ళీ గేమ్ ఆడుతున్నాం. మ్యాచ్ అయితే పోయింది. మ్యాచ్లో అలా అని పెట్టాము బ్రోకి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు. సీరియస్ మామ, ఈ మ్యాచ్ అయితే ఎలా అని పడతాను. బ్రోకి ఇచ్చినాను, మాట ఇచ్చాను ఏది బోయ కొట్టిస్తానని. ఈ మన టీమేట్స్ అయిపోయినా కానీ మనం అయితే బోయ కొట్టాలి. ఈ మ్యాచ్ ఎలా అయినా కొడతాం. ఇలాంటి టైం మనం నిదానం చూసి ఆడారు మామ, ఎందుకంటే మనం బోయ కట్టాలి కదా. 3వ నెంబర్ అయితే వెళ్ళిపోయాడు గుర్రం వేసుకొని. ఇప్పుడు కూడా అయిపోయాడు. ఇప్పుడుకి ఎదురు వేద్దాం ఆగండి. అరే యార్ పక్క నుంచి కొడుతున్నాడు. పర్వాలేదు, మనం కవర్లోనే ఉన్నాం. కలిసికుంటే అయిపోయింది. గ్లోబల్ పవర్ టెస్ట్. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే పారిపోవాలా. ఇట్లా మనం ఇప్పుడు మన టీం మొత్తం అయిపోయింది. మన టీంకి అయితే 20 అలాంటి నాటే వేసుకుని ఏం చేద్దాము, మన టీమేట్లను కొట్టిన వాడిని అయితే మనం చంపేద్దాం అక్కడ ఉన్నాడు అనుకుంటా. బాడీ దింపేసాం. ఓకే, మనం నిదానం చూసుకున్నాడు అలా. ఇది డ్రాగ్ అయితే బాగా ల్యాగ్ అవుతుంది ఫోన్ అయితే నేనైతే న్యూ మొబైల్ కొంటున్నాను. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు అయితే
డ్యామేజ్ చేస్తున్నాడు బోటుగోడు. నీ ఫ్రెండ్ వస్తున్నాడు మామ, నీకు సపోర్ట్ ఇద్దామని. నెంబర్ 1 ఇగో మామ పేరు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నిజంగా నాకు ఏం చేయలేదు, తెలియడం లేదు. ఆ పక్కన కిల్స్ అని నూకేస్తున్నాడు. అయినా మనం బ్రదర్ని కొట్టాడు, కొట్టేసాను. ఫాస్ట్ 20 ఇవ్వాలా. ఓకే, అక్కడి నుంచి అయితే మళ్ళీ ఎక్కడికి వచ్చాము. మన అయితే బోయ కొట్టాడు, చెప్పాను కదా బోయ కొడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి కూడా ఆగండి. మన టీమేట్ అయితే అవ్వలేదు. నువ్వు బోయ కొట్టావు, నీకు నమ్మకం ఉందా? చెప్పు. ఇక్కడ స్క్వాడ్ గ్రాండ్ మాస్టర్ లో ఉన్నావు. గ్రాండ్ మాస్టర్ గారు మాస్టర్ గ్రాండ్ మాస్టర్ లో ఉంటే మనం అయితే బెస్ట్. నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. మనకైతే కిల్స్ అయితే కావాలి. మనం అయితే బోయ కొట్టాలా. మనం కిల్స్ లేకపోయినా పర్వాలేదు, బోయ కొడతాం. సపోర్ట్ ఇచ్చేది మన మాస్టర్లో గేమ్ టచ్ బ్యాట్లు లేపేద్దాం అంటే ఇటు కనెక్ట్ అవ్వలేదు. ఓకే, అయిపోయాడు. చూసాం మేళ కొట్టాము స్కడ్ని. అయితే మనం బోయ కొట్టాలంటే నువ్వు ఎట్లు కొట్టాలని కాదు, బోయ అయితే కొట్టాలా. ఇక్కడైతే లాంగ్ ఎవడో ఉన్నాడు, వీడిని చూసాము. టీం అయితే బాగుంది. ప్లేయర్ అయితే చనిపోయాడు, 3వ నెంబరు. చంపటమో మనం చావటమో ఏదో ఒకటి జరగాలి. అయితే ఇదైతే బాగా గమనించండి. మార్నింగ్ అయితే మన సబ్స్క్రైబర్స్తో కూడా గేమ్ ఆడుతున్నాను. మీరైతే మీ వీడియో అయితే కామెంట్ చేసి ఆడుతానని ఒక కామెంట్ చేయండి, వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఇది కాక ఎడ్ తీసుకోండి. ఇంకా 5గురు అయితే ఉన్నారు. మన టీమేట్ అయితే ఒక టీంని కొట్టేసాడు, లాస్ట్ వాడిని. అయితే మనం ఏం చేయాలంటే లాస్ట్ జోన్లో మన బ్యాగ్లో ఉన్నాయి మొత్తం ఇసురాము. పంపులు, గ్రానైట్లు అన్నీ ఇసురాద్దాం. ఆగండి, అన్నీ ఎదరకెళ్తా ఉండాలి మీరు కూడా. అది ఈ స్పోర్ట్స్ నైట్స్ కూడా ఇలానే ఆడేది. ఓకే.